హలో, ఏమైందిరా ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేసుడు? అరే చెప్తిని కారా 31st దావత్ చేసుకుందామని. ఓకేరా. అరే డబ్బులు ఎన్ని అయితేందిరా? 1000 కానీ 2000 కానీ, మనం తగ్గేదే లేదు. అరే చికెన్ వద్దురా, మటన్ తెచ్చుకుందాం. అరే కాదురా, ఒక్క ఫుల్ బాటిల్ ఓలు బుక్లో పెడతావురా, మళ్ళా పోయి తీసుకొస్తావారా? 2దే లేక 3దే ఏమైంది? ఈసారి 31st దావత్ తగ్గేదే లేదు. ఈసారి మనం 31st దావత్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. కొత్త ఇయర్ కదా, మస్తు ఎంజాయ్ చేయాలి ఈసారి. ఇంకా ఒక్క థమ్స్అప్ ఎవరికి అయిపోతుంది చెప్పు? ఒక థమ్స్అప్, స్ప్రైట్, మజా కూడా తెచ్చుకుందాం. ఈసారి పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయాలి 31st. చికెన్ దగ్గరకు వండుకుందాం. నాకు వండొచ్చు తీ, మీకెందుకు, నేను వండుతా కదా, మస్తు వండుతా నేను. సరే ఎక్కడ ప్లేస్? ఇక్కడ ఇంటికాడ వద్దు, బయటకెటన్నా పోదాం. ఊకి ఇంటికాడనే, నాన్న ఎప్పుడు ఇంటికాడనే అవుతుంది ఆ పార్టీ. దావత్కా మరి ఎవరెవరు వస్తారు? రానత్తాందా? ఇగో ఇప్పుడే చెప్తానా, మంచిగా చెప్పుదానికి. అది పోయినసారి దావత్ చేసుకున్నప్పుడే తక్కువ పైసలు ఇచ్చింది, బర్రె లెక్క తిన్నది, మనకి ఏం మిగలలేదు. కనీసం ఈసారైనా దాని ఒక 200 ఎక్కువ ఇవ్వమని చెప్పు. మళ్ళీ అదే మొత్తం తిన్నదనుకో, మనకేం మిగులుతుంది? మనం ఇన్నిగానం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఏదేమైనా మంచిదే, ఈసారి 31st దావత్ పోయినసారి కంటే ఎక్కువ చేద్దామే. బాక్సులు పెట్టుకుందాం. ఈ దావతులు బాక్సులు లేకపోతే ఎట్లనే? చలికాలం బీర్లు తాగితే సరదా అవుతుంది, చీముడు వస్తుంది. అవసరమా? అరే 31st అయిపోతుంది ఈ సంవత్సరం. రాని జ్వరం రాని ఏమవుతుంది? ఇగో 2 కాటన్లు తెచ్చుకుందాం బీర్లు, విన్నావా? 31st దావత్ అంటే ప్రతి సంవత్సరం తగ్గేదిలే, ఈ సంవత్సరం కూడా తగ్గేదిలే. అంతే 2 జుట్టుకోళ్ళు తాగుదాం రా. అబ్బబ్బబ్బా, ఇల్లు మొత్తం ఇదేదో సంక్రాంతి దసరా అయినట్టు వేస్తారు. ఆడవాళ్ళు అదే పనే, మగవాళ్ళు అదే పనే, ఆఖరికి చిన్న పొరగాళ్ళు కూడా అదే పనే. ఈ దావత్ ఏందో గాని అందరు ఆగం అవుతారు, తాగుడు ఎగుడు ఇదే పని వీళ్ళందరికీ. పైసలు 31st దావత్ కాదు ఇటీయే. అరే పైసలు ఇయ్యే నాయి. మమ్మీ నాకు పైసలు ఎందుకు తీసుకున్నాను? మా 31st దావత్కే. అరే పైసలు ఇయ్యే. ఎందుకు పైసలు? 31st దావత్ చేసుకోవడానికి. నిజమా? ఇదేమన్నా సంక్రాంతి అనుకుంటారా, దసరా అనుకుంటారా? మరే అరే గట్లెందుకు మమ్మీ, సంక్రాంతి దసరా లెక్క ఇది కూడా ఒక పండుగ. మేము పార్టీ చేసుకుంటాం. పార్టీ లేదేం లేదు. మీ అయ్య ఫ్రెండ్స్ తో చేసుకుంటారు, మీరు మీ ఫ్రెండ్స్ తో చేసుకుంటారు. మరి నేను? నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి చేసుకో, మమ్మల్ని ఎందుకు చేసుకొని ఇస్తలేవు? అంత సీన్ లేదమ్మా. ఈ 31st దావత్ మీ ఫ్రెండ్స్ తో చేసుడు అవసరం లేదు, మనమే చేసుకుందాం. అరే మనం ముగ్గురమా? నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన, ఇప్పుడు నేను పోకపోతే నా ఇజ్జత్ పోతుంది. పోతే పోనీ, ఎవరు చెప్పండి, నేను చెప్పమని చెప్పిందా? అమ్మో, నేను ఎప్పుడు వాళ్ళతోటే దావత్ చేసుకుంటానే. ఇంక ఇప్పుడు చెట్ల లటిటన్ మస్తు ప్లాన్లు వేసుకున్నాయి. నా పైసలు అవసరం లేదమ్మా, మనమే చేసుకుందాం, ఇంటికన్నా చేసుకుందాం. అరే మనం ముగ్గురమా? అంటే ఎట్లా చేసుకుంటామని? అంటే బయట మందితో ఎట్లా చేసుకుంటానా నువ్వు? అరే వాళ్ళతోటి నెల ప్రిపేర్ కాబట్టి దావత్ చేసుకుంటా. అరే ఈసారి ఒక్కసారికే. ఒక్కసారికి అవసరం లేదు, 2 సార్లకు అవసరం లేదు, మనమే చేసుకుందాం అని చెప్తానా. అవే అన్న నీ పైసలా పెట్టుకున్నా. సరే మీ బాధ అంతా మనం ముక్కలు చేసుకుందామనే కదా. ఇగో ఇక్కడ కవిత ఉన్నది, కవితని విలువుర్రి. అటు ఎండి ఉన్నాడు, ఎండిని విలువుర్రి, మనం పోయి చేసుకుందాం. అరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు చెప్తారే? అవసరం లేదు, ఫ్రెండ్స్ తో చేసుకున్నా అయితే 31st దావతే అవసరం లేదు. గట్ల కాదే పూజీ, నేనే 31st దావత్ అని మూలకం చేసిన. ఇప్పుడు గిట్ట పోలేదా అనుకో, ఏడ కనబడతాడా, నా ఇజ్జత్ తీస్తారే. కొంచెం ప్లీజ్ పైసలు ఇయ్యే. నేను ఇయ్యనే, ఇయ్యాల గిట్ట నువ్వు నాతో 31st దావత్ చేసుకోలేదు అనుకో, వాళ్ళు నీ మానం తీసిరేమో గాని నేను నీ పానం తీస్తా. మానం కన్నా పానం విలువగలదు డాడీ. నువ్వు ఎట్లన్నా చేసి మమ్మీతోటి ఇవాళ 31st దావత్ చేసుకో. అంటే మరి నువ్వు? నేను మా దోస్తులతో చేసుకుంటా. అయితే నీ ఇబ్బాలకు కొడతా. అబ్బా మమ్మీ, మమ్మీ లేదు డాడీ లేడు, ఈసారి 31st దావత్ నాతోనే చేసుకోవాలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. అరే జున్ను, మీ
మమ్మీ ఏందిరా ఏమో ఆసనాలు శాసనాలు అంటాంది, లేకుంటే సంపుతా అంటాంది. ఏం చెప్తాను డాడీ, ఇక మమ్మీతోటే వేసుకోవాలి 31st దావతి, లేకుంటే చంపుతుంది. ఏంది గట్లుంది మరి మనకు. మరి నువ్వు కవితకు చెప్పు, నేను ఎండిని తీసుకొని వస్తా. పా ఏం చేస్తాం. కవిత ఎటు పోతున్నావు? నేనారా మా ఫ్రెండ్స్ అందరం కలిసి 31st దావత్ చేసుకోవడానికి పోతున్నాం. అబ్బా ఏమనుకోకు, ఈసారి ఒక్కసారి మా గ్యాంగ్ లో ఏరవా? గ్యాంగా? ఇంతకీ మీది ఏ గ్యాంగు? మాది ఫ్యామిలీ గ్యాంగ్. ఫ్యామిలీ గ్యాంగా? నేను రానగలకు. అబ్బో ప్లీజ్ ప్లీజ్, ఒకవేళ నువ్వు రాకుంటే మా మమ్మీ మా డాడీని చంపుతుందట. ప్లీజ్. మేమందరము పొద్దున్నే అనుకున్నాం, మంచిగా రెడీ చేసి అక్కడ ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తారు మా ఫ్రెండ్స్. అబ్బో ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రావా? నేను రాకపోతేనేమో వాళ్ళు ఫీల్ అవుతారు. సరే, నేను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అలా నువ్వు వచ్చే సంవత్సరం దావత్ చేసుకుందామని చెప్తా. థ్యాంక్ యూ. సరేరా, అన్ని మేమే చూసుకుంటాం, నువ్వేం తేవాల్సిన అవసరం లేదు. సరే జున్ను. సరే బాయ్, తొందరరా. సరే. అరే 31st దావత్ అంటే ఎవడన్నా పైసలు తీసుకొస్తేనే కలుపుకుంటా అంటారు. నేను ఫ్రీగా మందు తీసుకొస్తా అన్నా, చికెన్ తినిపిస్తా అంటానా, రానంటావు ఎందుకు? అది కరెక్టే గానీ మా బాడకాలకు ఇప్పి పెట్టింది దావత్ అని. ఇప్పుడు నేనే క్యాన్సిల్ చేస్తే వాళ్ళని అంతలో మనం. అరే నేను కూడా దావత్ అని చెప్పినా, నేను కూడా పోతలే, నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఉన్నది వాస్తే 2000 మిగులుతాయి. సరే మరి పోదామా? పోదాం. ఓకే, మేము అన్ని తీసుకొని కానీ మరి మా గ్యాంగ్ అయితే చెప్పకు, నాకు జ్వరం వచ్చిందని చెప్పుకుంటే. సరే సరేనా? సరే మరి ఏం బిల్లు తెస్తాయి మరి? ఏంటి స్ట్రాంగ్ అయినా మస్తే లైట్ అయినా మస్తే, నువ్వు ఏదంటే ఏ స్ట్రాంగ్ అయితే రెండింటికి అవుట్ అవుతా, అదే లైట్ అయింది అనుకో కాటన్ తాగుతా. ఇట్లా చూస్తానే ఏంది కాటన్ బీర్లు అంటే ఏంది? అట్లా అయితే మేము మా దోషాలతో చేసుకుంటాం. 6 తీసుకొస్తా. సరేది, ఇక మీ దారిని అనుకుంటుంది. పా. అబ్బా జున్ను, ఇది జారుతాను ఇంకెంత దూరం అయితే నెత్తి మీద పెట్టుకో. ఇప్పుడు కూర్చున్నామని పెట్టుకో. నువ్వే అంత బోర్ కొడుతుంది. అయితే వీక్ ఇక్కడ నుంచి. అగో నేనెందుకు పోతా, మీ అయ్యా నాకు బీర్లు తెప్పిస్తా అన్నాడు. అయ్యా గియ్యా అంటే నీ బలకు కొడతా నేను. పరిగినా మంచిదే, నాకు బీర్లే కావాలి. నిజం జున్ను, నాకు ఇంకా బోరు కొడుతుంది. అలాగా అయితే నువ్వు కూడా అది. అరే ఎవరు ఇప్పుడు వద్దు కానీ ముందు ఏం చేద్దామో చెప్పుల్ని. మరే అంతరిక్షం ఆరా మరి? ఇంకోసారి అంతరిక్షం ఆరా మరి? ఇంకా నయ్యం పట్టు, అంతరిక్షం కోదామంటలేవు. అది అంతరిక్షం కాదు మమ్మీ, అంతాక్షరి ఆడదామా అనాలే. మరే గదే గదే ఆడు రాడు అంటానా? అది ఆడేది కాదక్క, పాడేది. గదే గదే పాడుర్రి. స్టార్ట్ అయ్యేది జున్ను, స్టార్ట్ అయ్యి. సరే నేనే చెప్తా ఉల్లిగా. అంతాక్షరి ఆడుకుందామా పాడుకుందామా. కవిత నీకే, నువ్వే వాడిగా ఫస్ట్. అగో జున్ను, ముందుగా నాకే వచ్చింది కదా, అయినా మా మీద ఏం పాటలు ఉన్నాయి. పాడతానా? మావా 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 మావా. ఏందే ఏందే కవిత, ఏందే ఏందే కవిత. ఓ పోడా, గట్ల పాడతానవేంది? అంటే నేను నీకు మా వరుస అయితే గానే పిలుతానని అడుగుతానా, ఏంటిదని? మాసాలు గాని మమ్మీ నీకే వచ్చింది, పాడు. సరే సరే. ఇగో ఎక్స్క్యూజ్ మీ, నేను బాత్రూమ్ పోయి వస్తా. ఏయ్ కూసో. గట్లా వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు. డాడీ మమ్మీ వాడేది పాట, నిన్ను కాదు. ఉబ్బకు. అరే నీదే సు సు ఆట పాటవాడు. అరే నిన్ను బొందబెట్ట, నువ్వేడ దొరికినవురా మాకు, గట్టెటు పోతావు? సు అంటే గాసు కాదురా, సు అక్షరం మీద పాటవాడు. మరే
సరే నేను వాడతాన్నా ఇన్నూరి. సంకన పిల్లిని వెట్టిండు గుల్ల కోటకు పోయిండు తెల్లగల్లు దాయిండు కల్లు బిల్లు కట్టిండు అలాగా కన్న పిల్ల కనుగొట్టిండు అరే పాటలు పాడిన కాడికి చాలు కానీ కూర అన్నోళ్ళు మీరు. అబ్బా నీ అవ్వ ఆకలేమో పగ్గ అవుతుంది. ఇలా 31 అందరూ దావతుల మీద దావతులు చేసుకుంటారు. నీ అవ్వ నేను చేసుకున్నావు అంటే నాకు రూపే లేకపోయే. ఆగు ఇంకెక్కడ వాళ్ళు దావత్ చేసుకుంటారు కదా, మెల్లగా పోయి కొద్దిగా తెయ్యమంట చేస్తారు. అబ్బా కొత్తిమీర వేసినాక కూర కమ్మటి వాసన వస్తుంది. ఇంకెంతసేపు అక్క ఆకలి అవుతుంది? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఏం లేదండి నాకు బాగా ఆకలి అవుతుంది. కొంచెం చికెన్ తో బువ్వెత్తరేమో నచ్చిన. నీకోసం అండినం దా వేసుకో మొత్తం. నిజం? థ్యాంక్ యూ. ఎవరు కష్టపడేవో మేము వండుకుంటే థ్యాంక్ యూ కూడా తీసుకుంటాడు. నేను కూర మొత్తం అడుగుతలేదు, కొద్దిగా అంత వెయ్యి అంటానా. అంటే పైసలు లేవు అందుకని కొద్దిగా అంత వేయలేరు. వెయ్యం మేము. మీకు పుణ్యం వస్తుంది ఎత్తే. ఏమద్దు నీ పుణ్యం మాకు. కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మాకేం పుణ్యం వస్తుంది, కాళ్ళు లేని వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది. పోనాడు వాచ్ పెట్టుకున్నావు కదా అమ్మి కొనుక్కొని తిను నువ్వు, మేము అయ్యాం. నువ్వు కార్యం ముక్కున తోలు ముక్కున వేయలేరు. ఏ ముక్క వేయం మేము. అక్క మిగిలినాక బొక్కలు ఉంటాయి కదా అవి ఇద్దాం పట్టు, మిగులుతే చూస్తాం. ఇక్కడ కూర్చో. కొద్దిగా అంత లేదు లేదు ఇంకా బాగా మంది ఉన్నాం. అంటే బాగా పోనాడు. ఆకలి అవుతుంది, బుక్కెడంత చికెన్ ఏమంటే ఆగురి మీ సంగతి చెప్తా. కొద్దిసేపు అయితే అవుతుంది పారిగా. ఆలోపు మనం డాన్సులు చేద్దాం. నేను స్పీకర్ కూడా తెచ్చిన. ఓ పిల్లలు రారి రారి కూర ఉడుకుతాంది, డాన్సులు చేద్దాం. ఆలోపు నడురు తొందర. ఏ డాన్స్ చేసాడట పారి. ఏ
అమ్మా అబ్బా ఘోరంగా ఆకలి అవుతుంది. కూసారు కూర దించుకొత్తా. అన్న నా మందేదే అరే తీసుకొస్తా ఇవ్వరు నాకు ఎగురుతే కదా తినుడే గాని తిన్న తర్వాత చేద్దాం. అరే కూర్చోరా. మూత పెట్టినట్టే ఉన్నది కానీ అలా కూరే లేదు. ఒక్క ముక్క కూడా లేదు. అంటే ఎక్కువ పెడితే ఇంకిపోవచ్చు. ఇంకిపోతే పులుసు ఇంకిపోతుంది కానీ ముక్కలు ఎటుపోయినాయి. కుక్క తీసుకపోవచ్చు. మూత పెట్టే ఉన్నది రా. నక్కలు ఎత్తుకోవచ్చు. మూత ఎట్లా పెడతాయి? మనకి ఎట్లా ఆకలి నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. నాకు అందరికీ కూడా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎట్లా మరి కోని మళ్ళోటి హే అగో గట్టు నుంచి ఎవరో గంజ పట్టుకొస్తాడు. వాడిని ఏమన్నా అడుగుతున్నారు. తమ్ముడు గంజులు ఏంటిది? చికెను. చికెనా? అయితే మాకు ఇంత ఎత్తావా? మా కూర ఎవరో తీసుకుపోయారు. కుక్కలో లేకపోతే ఏంటియో. మేము వండుకున్న కూర పొయ్యి మీద పెట్టినాం. గంజులే ఒక్క ముక్క లేదు. పాపం పొల్లగాళ్ళు ఆకలి అంటారు. అయితే నన్ను ఏం చేయమంటారు? అరే మనిషి కొంచెం అంతే. కొంచెం వెయ్యి కదా, మా అందరికి ఆకలి అవుతుంది. పుణ్యం ఉంటది నీకే. సరే ఇక మీరు అందరు ఆకలి అవుతుంది అంటున్నారు కదా. సరే ఎత్తపారి. పార పొలాలు బోల్ పొలాలు ఉన్నాయి, ఇస్తార్లు కూడా ఉన్నాయి. సరే పారి. ఇప్పటికీ తెలిసింది ఆకలి విలువ అంటే ఏందో. నేను మీ దగ్గరికి వచ్చి కొంచెం అంతా చికెన్తో అన్నం వేయరని అడిగితే మీరు లేదు పో అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఆకలితో ఉన్నారు. అదే మాట నేను మిమ్మల్ని అంటే మీరు ఎంత బాధపడతారు చెప్పుర్రి. సారీ నిన్న అనరాని మాటలన్నీ అన్నావు. అయినా నువ్వే మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చినావు. నీకు చికెన్ ఎక్కడిది? అంటే అంటే ఇక ఎట్లా చికెన్ కూడా అయిపోయింది కదా. మీరు ఇక్కడ డ్యాన్స్ చేయంగా నేను ఇట్లా దొంగ సటికెళ్ళి వచ్చి పొయ్యి మీద ఉన్న కూర ఎత్తుకవేనా గదే మీ అందరికి పెట్టి అందరం కలిసి తిన్నాం. మళ్ళా అవురా మా కూర ఎత్తుకపోయింది కాక మాకే నీతులు చెప్తాన్నావా? అరే కుమ్ములు గట్టిగా